నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 25, 2025 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ త్రయోదశి. త్రయోదశి తిథి మే 24 శనివారం సాయంత్రం 4:15 నుండి మే 25 ఆదివారం మధ్యాహ్నం 1:48 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ బహుళ చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అశ్విని. అశ్విని నక్షత్రం మే 25 ఆదివారం ఉదయం 9:20 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. మేషరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. యోగం సౌభాగ్య ఉదయం 11:05 వరకు, తదుపరి శోభన అతిగండ. కరణం గర ఉదయం 5:40 వరకు, తదుపరి వణిజ మధ్యాహ్నం 3:54 వరకు, తదుపరి శకుని చతుస్పాద. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 5:36 నుండి ఉదయం 7:05 వరకు, తిరిగి సాయంత్రం 6:15 నుండి రాత్రి 7:44 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:34 నుండి సాయంత్రం 5:25 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 3:44 నుండి సాయంత్రం 5:27 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:09 నుండి తెల్లవారితే 4:57 వరకు. అమృత గడియలు తెల్లవారితే 3:08 నుండి తెల్లవారితే 4:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, సర్వకాల సర్వ అవస్థలయందు పఠించవలసిన నామం పేరు ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ ఏ ఓం నమ శివాయ, బి ఓం నమో నారాయణ నమః, సి ఓం శ్రీ మాత్రే నమః. మీ కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో ప్రశ్న తెలుగులో అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, జనమేజయుడు చేసిన యాగం పేరు ఏమిటి? దానికైతే జవాబు బి సర్పయాగం అండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పింది శేష హవని గారు, మరియు వెంకటేష్ ఎంబీఏ, మరియు మంగళ గారు, మరియు అశోక్ దింటకుర్తి గారు, మరియు మూర్తి దుర్గా గారు, భాస్కర్ నల్లమొద్దు గారు, మరియు త్రినాథ్ పొన్నాడా గారు, మరియు పద్మ గారు, మరియు మాణిక్యరత్నం గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా ఈరోజు మాస శివరాత్రి అండి. అదేవిధంగా ఈ రోజుతో రోహిణి కార్తె అనేది ముగుస్తుంది. నెక్స్ట్ మృగశిర కార్తెలు అనేవి ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈరోజు ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం అండి. మరియు ఈరోజు నటుడు రావు రమేష్ గారు, మరియు నిర్మాత కరణ్ జోహార్ గారు, మరియు నటుడు హీరో కార్తీ గారు, మరియు దర్శకుడు అమ్మ రాజశేఖర్ వీళ్ళ పుట్టినరోజు అండి. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు
పుట్టినరోజు మరి పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు, శుభాభినందనలు అయితే తెలియచేస్తున్నానండి. మరి ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా లేదా సాధారణంగా తీర్థయాత్రలైనా దూర ప్రయాణాలు ప్రయాణించడానికైనా మంచిదండి. మరి ఉద్యోగులకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇచ్చుకోవాలన్నా కూడా మంచిదేనండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూస్తారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.